ఇక వ్యక్తిగత విభేదాలను విడిచి ఐక్యంగా పనిచేద్దాము అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కార్యకర్తల మనోబలాన్ని కాపాడేందుకే మాట్లాడుతున్నాను అన్నారు. తానెప్పుడు వ్యక్తిగత లబ్ధి పదవుల కోసం పనిచేయలేదన్నారు రాజాసింగ్. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్ పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తామన్నారు. ఇక వ్యక్తిగత విభేదాలను విడిచి ఐక్యంగా పనిచేద్దామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కార్యకర్తల మనోబలాన్ని కాపాడేందుకే మాట్లాడుతున్నానన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై మరింత సమాచారం రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇప్పుడు నేను విజయచంద్ర మొత్తానికి గత కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. దీనిపైన నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొన్ని ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేసింది. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీలో అసమ్మతి గలాన్ని వినిపిస్తున్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వైఖరి పైన మీ అభిప్రాయం ఏంది, రాష్ట్ర అధ్యక్షునిగా అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో కిషన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు. ఆయన రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ తనని అడగడం సరైంది కాదు, రాజాసింగ్నే మీడియా వాళ్ళందరూ కూడా ప్రశ్నించాలంటూ ఆయన కొన్ని కామెంట్ చేశారు. అయితే దీనిపైన రాజాసింగ్ కాసేపటి క్రితమే ఒక రేఖ రిలీజ్ చేశారు. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా వ్యక్తిగతంగా అంటే పర్టికులర్గా అంతర్గతంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా రోజుల నుంచి రాజాసింగ్ అనేక సందర్భంలో ఆయన నిరసన గలాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ ఓపెన్గానే కామెంట్ చేశారు, వ్యతిరేకించారు. అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఉందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది. బండి సంజయ్ని, కేంద్ర మంత్రి బండి సంజయ్ని మధ్యవర్తిత్వంగా పంపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో కాస్త గొడవ సద్దుమగినట్లుగానే అంతా భావించారు. ఆ తర్వాత తిరిగి మరోసారి కిషన్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని కార్నర్ చేస్తూ, దాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ అనేకసార్లు మీడియాకు లీకులు ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాకు నేరుగానే లేఖలు రాస్తున్నారు. అయితే నిన్న కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్స్కి కౌంటర్గా రాజాసింగ్ ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ రాజాసింగ్ ఇచ్చినటువంటి ఒక మీడియా రిలీజ్లో స్పష్టంగా కొన్ని అంశాలు నేరుగానే కిషన్ రెడ్డిని సంధించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో పర్టికులర్గా రాజాసింగ్ ఒక సీనియర్ నాయకుడు, నేను పార్టీలో కేవలం ఒక కార్యకర్తను మాత్రమే అంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కామెంట్స్ని బలపరుస్తూ రాజాసింగ్ లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో మీరు చెప్పినటువంటి ఈ మాటలను తాను అంగీకరిస్తున్నట్లు, తన ఉద్దేశం ఎప్పుడూ కూడా సరళంగా నిష్కల్మషంగా ఉంటుంది. పార్టీలో ప్రతి ఒక్కరు బాగుపడాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వ్యక్తిగతంగా తాను ముందు నుంచి కృషి చేస్తున్నారు. రాజకీయ పదవుల కోసం ఎప్పుడూ కృషి చేయలేదు. ఈ అంశాన్ని రాష్ట్ర అధ్యక్షులు గుర్తుంచుకోవాలని ఆ లేఖలో ఆయన సంధించే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలో రావాలి కాబట్టి దీనికోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో కిషన్ రెడ్డి స్పష్టం చేస్తే దానికి నేను సహకారం అందిస్తానంటూ కూడా ఆయన లేఖ రాసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. విజయచంద్ర.